పని మీద అంకితభావం ఉండదు, నిర్లక్ష్యం ఎక్కువ, సామాజిక కోణాలు పట్టించుకోరు. అక్కడ వ్యవస్థలు పటిష్టంగా ఉండబట్టి సరిపోయింది, లేకుంటే మనోళ్ళు సింగపూరు అమెరికాలను సైతం నాశనం చేస్తారు అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవాస భారతీయులపై ధ్వజమెత్తారు. విదేశాల్లో వ్యవస్థల వల్ల నిబద్ధతతో ఉండే ఎన్ఆర్ఐలు స్వదేశంలోకి రాగానే సామాజిక కోణం విస్మరించి విపరీతమైన స్వేచ్ఛను అనుభవిస్తూ ఎంజాయ్ చేస్తున్నారని విమర్శించారు. అమ్మను జన్మభూమిని విమర్శించకుండా సేవలు అందించాలని కోరారు. సంక్రాంతిని పురస్కరించుకుని చిత్తూరు జిల్లాలోని స్వగ్రామం నారావారిపల్లెకు వచ్చిన ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. మన దేశంలో వ్యవస్థలు సరిగా లేవని, బాగుపడేందుకు ఎవరూ ప్రయత్నించడం లేదని అన్నారు. ఈ ఏడాది అమ్మను ఆంధ్రాను మరవద్దని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోనూ పశువులకు హాస్టళ్లు కట్టిస్తామని, ప్రయోగాత్మకంగా తొలుత నారావారిపల్లెలోనే దీనిని ప్రారంభిస్తామని తెలిపారు. గతంలో ఎక్కువ పని చేస్తే ఎక్కువ ఫలితాలు వస్తాయని అధికారులను పరుగులు పెట్టించా, కానీ అది తప్పు అని తెలుసుకున్నా. చేసే పని ఎంతైనా తృప్తిగా చేస్తేనే ఫలితాలు వస్తాయని గుర్తించా. అందుకే నచ్చిన పనిని ఆనందంగా చేయాలని ఇప్పుడు పిలుపునిస్తున్నా అని చంద్రబాబు చెప్పారు. మొత్తానికి తన తప్పు తాను తెలుసుకున్నానని, అలాగే వ్యవస్థలు బాగుపడాలని స్పీచ్ ఇచ్చారు సంక్రాంతి సందర్భంగా మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఇదంతా విన్న రాజకీయ విశ్లేషకులు మాత్రం వ్యవస్థ అంటే ఎవరు, గవర్నమెంట్ కాదా, వ్యవస్థను బాగు చేయాల్సింది గవర్నమెంటే కదా అన్న డిఫరెంట్ సెటైర్ని ఆయనకు వదులుతున్నారు. చూద్దాం బాబు గారు మరి వ్యవస్థను ఏ విధంగా మారుస్తారో.